ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే ధైర్యం లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించటం మొదలుపెడతాడు. ప్రతిరోజు జుట్టును సరిచేసుకున్నట్లే హృదయాన్ని కూడా సరిచేసుకోవటం అలవాటు చేసుకోవాలి. నీకు విలువ లేని చోట నీ నిజం ఎప్పుడూ గెలవదు. నీకు నువ్వు నిలదొక్కుకున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. నవ్వుతూ మాట్లాడిన వారందరూ నా వాళ్ళు అని పొంగిపోకు. ఏమో ఎవరికి తెలుసు, ఆ నవ్వు వెనుక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయో. జాగ్రత్తగా ఉండండి. అలాగే ధైర్యంగా ఉండండి. హింస అంటే శారీరకమైనదే కాదు. మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు. కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. కాదంటారా? ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మన వాళ్ళు అవుతారు. అదే కఠినంగా మాట్లాడితే మన వాళ్ళు కూడా దూరం అవుతారు. అందుకే అందరినీ ప్రేమగా పలకరిద్దాం. పోయేదేముంది? మాటే కదా! ఒక కప్ప తామర పువ్వు చుట్టే తిరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడ్నుంచో వచ్చిన తేనెటీగ మాత్రమే తామర పువ్వు యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తుంది. మనం ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు. మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. కష్టాల్ని ఎదిరించే దమ్ము, అలాగే బాధలను భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.